కరీంనగర్లో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావుకు ఇటీవల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం సాధించడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మురళీధర్ రావు మధ్యప్రదేశ్కు ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అందుకే సన్మానం చేశామంటున్నారు ఆయన అభిమానులు. అయితే హైదరాబాద్లో కాకుండా కరీంనగర్లో సమావేశాన్ని ఎందుకు నిర్వహించారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మురళీధర్ రావు 2019లోనే కరీంనగర్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం మురళీధర్ రావు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అక్కడే పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే అదే స్థానం నుంచి ప్రస్తుతం బీజేపీలో ఉన్న దేవేంద్ర గౌడ్ కుమారుడు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అక్కడ టికెట్ దక్కకపోతే కరీంనగర్ నుంచి పోటీ చేయడానికి మురళీధర్ రావు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. మురళీధర్ రావు సన్మాన కార్యక్రమానికి సమావేశానికి సంజయ్ వ్యతిరేక వర్గీయులు అధికంగా హాజరయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే తనకు సహకరించలేదని మీడియా ముందు సంజయ్ ప్రకటించారు. దీంతో ఇక్కడ రెండు వర్గాలున్నట్టు మరోసారి రుజువు అయింది. బీజేపీలో మరో సీనియర్ నేత సుగుణాకర్ రావు కూడా కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ తనకు దక్కకపోతే మురళీధర్ రావు కూడా సుగుణాకర్ రావుకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతర్గతంగా ఎంపీ టికెట్ పై సదరు నేతల మధ్య చర్చలు కూడా జరిగాయంట. మురళీధర్ రావు సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇతర బాధ్యతల్లో ఉన్న నేతలు హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ను వ్యతిరేకించే నేతలు ఎక్కువగా హాజరు కావడంతో వారి మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విభేదాల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్న అభిప్రాయం ఉంది. మరోసారి నేతలు వర్గాలుగా విడిపోవడంతో పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన బీజేపీ అభిమానుల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా స్థానిక సీనియర్ నేతలు కొందరు సంజయ్ కు వ్యతిరేకంగా త్వరలో కరీంనగర్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారంట. బండి సంజయ్ తమకు పార్టీలో అన్యాయం చేశారని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వవద్దని అధిష్టానాన్ని కోరనున్నారంట. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ రాజకీయం బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తుంది.